సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయని చాలామంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి బీజేపీ వస్తుందా రాదా? మరి కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు అయితే ప్రకటిస్తూ వస్తున్నారు కదా రాహుల్ గాంధీ గారు. మరి అవేమన్నా కలిసొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం ఉన్న అవకాశం అయితే ఉందా సార్? అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు లేకపోతే రాహుల్ గాంధీ గారు ప్రకటిస్తున్న తాయిలాలు మరొకటి చూసి జనాలు నిర్ణయాలు ప్రకటించే అవకాశం లేదండి. ఓకే. భారతీయ జనతా పార్టీ పాలన మీద ప్రజల్లో కనిపించని ఒక నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎవరు మాట్లాడట్లేదు బయటకు. కానీ ఇంటర్నల్గా చాలా ఆగ్రహం ఉంది. అంటే నిరుద్యోగం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. నిరుద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, చాలామంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలాగే విపరీతమైనటువంటి వలసలు జరుగుతోంది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో దక్షిణాది రాష్ట్రాల మీద విపరీతమైన ప్రెజర్ పడుతోంది. ఆ ప్రెజర్ ఎక్కడి నుంచి పడుతోంది? ఉత్తరాది నుంచి విపరీతంగా వలసలు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, పొట్ట చేత్తో పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. ఒక పెట్రోల్ బంకులోనో హోటల్లోనో ఎక్కడో చోట పని చేసుకుందాం అంటే ఇస్తున్నటువంటి వేతనాలు తక్కువ ఉన్నాయి. ఒక బీహారీ చెప్పినటువంటి స్టేట్మెంట్, నేను మా ఊళ్ళో పనిచేస్తే 4,000 వస్తాయి, ఇక్కడ పనిచేస్తే రోజుకు 4,000 సంపాదించుకోగలుగుతున్నాను అని ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ చెప్పినటువంటి మాట. కాబట్టి పొట్ట చేత్తో పట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు జనాలు బతుకు తెరువు పేరుతో. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది దేశంలో. అలాగే ధరలు విపరీతంగా పెరిగినాయి. పెట్రోల్ ధర మోడీ గారి హయాంలో పెరిగినట్టుగా గతంలో ఎన్నడూ లేదు. అంటే 100 రూపాయలు అవుతుందా లేదా అనుకున్నారు, కానీ ఇప్పుడు మొదటి 100 రూపాయలకి చేరటానికి చాలా టైం తీసుకుంది. అంటే 1952లో మొదటి స్వతంత్ర అంటే మొదటి ప్రభుత్వం ఏర్పడింది అనుకుంటే కేంద్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 52లో ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం అది వివిధ కూటములతో స్వతంత్రం కోసం పనిచేసినటువంటి వివిధ శక్తులతో కలిసి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు తప్ప అది ఎన్నికలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు. అది ప్రజలు ఎన్నుకున్నటువంటి మొదటి ప్రభుత్వం 52లో ఏర్పడింది. 52 నుంచి 100 రూపాయలు చేరటానికి ఎంత టైం పట్టింది అంటే దాదాపు 50 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 200 కావడానికి ఆటే టైం పట్టట్లేదు. 130 దాకా వచ్చేసాం మనం. ఇంకా 70 రూపాయలు పెరగటం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇంకొకసారి మోడీ గారిని గెలిపిస్తే 200 రీచ్ చేసి ఆయన ఒక అద్భుతమైనటువంటి పురోగతిని చూపించే ప్రమాదం ఉంది అనేది జనం భయపడుతున్నారు. దీంతో సంపాదిస్తున్నారు, సంపాదనలు పెరిగినాయి, తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఈ సంపాదన చాలా పరిస్థితుల్లో లేవు. అవతల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏ వస్తువైనా తీసుకోండి. ఒకప్పుడు అంటే ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ముందు నాటి ధరలు ఇప్పటి ధరలు కంపేర్ చేస్తే ప్రతి వస్తువు ధర దాదాపు 50% దాకా పెరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉప్పు పప్పు దగ్గర నుంచి మొదలు పెడితే కూరగాయల వరకు ఇటువంటి కండిషన్ ఇవన్నీ జనాల బుర్రల్లో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే రేపు ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ కోసము లేకపోతే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం కోసము వాళ్ళు లేరు ప్రజలు. ముందు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఆపాలి, వీళ్ళ పాలనని అడ్డుకోవాలి అనే అభిప్రాయం చాలామందిలో, పర్టికులర్గా నార్త్ ఇండియాలో చాలా బలంగా ఉంది. సౌత్లో కొంచెం పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి అనేది అందరూ అనుకుంటున్న విషయమే. నార్త్ ప్రజలు కూడా అనుకునే ఇక్కడికి మైగ్రేషన్ వస్తున్నారు, వలసలు వస్తున్నారు. ఇక్కడ కొంచెం డబ్బులు దొరుకుతాయి, 4 ఎక్కడో చోట బతికేసి పంపించి కుటుంబాన్ని బతికించుకుందామనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళందరూ. భవన నిర్మాణ రంగంలో కానివ్వండి, కూలీ రేట్లు పడిపోతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి కూలీలు గొడవ చేస్తున్నారు.
ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేయటం వలన ఏమవుతోంది, ఇక్కడ సాంప్రదాయంగా కొన్ని వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఆ వృత్తుల నుంచి బయటకి గెంటివేయబడుతున్నారు. ఉదాహరణకి విజయవాడ వన్ టౌన్, అది గతంలో కోమట్ల కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు మార్వాడీల కంట్రోల్లోకి వెళ్ళిపోయి కోమట్లు అక్కడి నుంచి బేదఖలు అయిపోయారు, వేరే ప్రాంతాలకి టూ టౌన్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది జరుగుతోంది ప్రపంచంలో. దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు అందరూ. కనిపించట్లేదు, బయటకు అంటలా, సర్వేల్లో ఎవడు మాట్లాడట్లేదు, కానీ మనసుల్లో ఉంది. రేపు పొద్దున బ్యాలెట్ బాక్స్లో అది ప్రతిఫలించే అవకాశం ఉంది. కేవలం మతం పేరుతోనో లేకపోతే మరో పేరుతోనో మేము జనాలందరినీ కూడేస్తున్నాం, యూనిఫికేషన్ చేస్తున్నాం, ఏకాత్మ చేస్తున్నాం, ఏకాత్మ అయిపోయి ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో, అంటే కంపారిటివ్గా ఈ మధ్య కాలంలో భక్తి పేరుతో చలామణి అవుతున్నటువంటి భావాల పట్ల జనాల్లో ఉన్న ఒక రకమైనటువంటి వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. దానికి పెద్దగా లెక్కల్లోకి వెళ్ళక్కర్లేదు. గతంతో పోలిస్తే భక్తి టీవీ ఛానల్స్కి వస్తున్నటువంటి రేటింగ్స్, అలాగే భక్తి పేరుతో పెడుతున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇతర వెబ్సైట్స్ కావచ్చు, వాటికి తగ్గిన ఆదరణ చూస్తే వ్యూస్, రోజువారీ వాళ్ళు పొందుతున్నటువంటి వ్యూస్లో సంక్షోభం కనిపిస్తోంది. గతం కంటే డ్రాస్టిక్గా పడిపోయింది. ఏదైనా వివాదం చేస్తే తప్ప వెళ్ళట్లేదు. ఆ వివాదం చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ వ్యాపారం కోసం. ఎందుకు పడిపోతున్నాయి, జనం చూడటానికి ఇష్టంగా లేరు. అలాగే రకరకాల పద్ధతుల్లో బయటకు మాట్లాడట్లేదు వీళ్ళెవరు. బయటకి జై శ్రీరామ్ అనే అంటున్నారు, కానీ ఇంటర్నల్గా జై శ్రీరామ్గా లేరు ఎవరు. అందుకని రాముడు కూడా భయపడుతున్నాడు. ఇప్పుడు అయోధ్యలో నా టెంపుల్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినటువంటి ఎన్నికల్లో, అంటే ఇప్పటి వరకు రామ మందిర నిర్మాణము, రామ జన్మభూమి అనేది ఒక నేషనల్ సెంటిమెంట్గా మార్చి ప్రయత్నం చేశారు. అంటే ఈ యూనిఫికేషన్ ప్రోగ్రాం ఎక్కడో దెబ్బతింటోందనే భయం బీజేపీకి కూడా ఉండే మొన్న రాముణ్ణి ప్రతి ఒక్కరి దేవుడిగా మార్చి అన్ని మతాల వారి ఇల్లు తలుపులు తట్టి వాళ్ళ, అంటే ఒక ముస్లిం ఇంటికి వెళ్ళి, మీరు ముస్లిం అని తెలుసండి మాకు, అయినప్పటికీ ఇదిగో అక్షింతలు, రాముడు భారతీయుల దేవుడు, హిందువుల దేవుడు మాత్రమే కాదు, మీరు భారతీయులే కదా అని బెదిరించే ప్రయత్నం చేశారు. అంటే మీరు భారతీయులు అవునో కాదో రేపు పొద్దున్న తెలిసిపోతుంది, మీరు ఎవరు కోటేశారో మా దగ్గర కౌంట్ ఉంటుంది, మీరు తెలిసిపోతుంది, అప్పుడు తోలు తీస్తామని బెదిరించడమే. ఆ పేరుతో, అంటే రాముడి పేరుతో డోర్ టు డోర్ వెళ్ళి బెదిరించి వచ్చారు. ఇది కూడా వాళ్ళ మనసుల్లో ఉంది. ఇలా ఇంటికి వచ్చి తంతామని బెదిరిస్తారా అక్షింతలు పట్టుకొచ్చి? ఈ కోపాన్ని వాళ్ళు తీర్చుకోవటం కోసం చూస్తున్నారు. అందుకని ప్రధానంగా నిరుద్యోగము, ద్రవ్యోల్బణము, ధరల పెరుగుదల, ఇవి పనిచేస్తాయి. కానీ ఎన్నికల్లో రాముడు, హిందుత్వ, హిందూ మతం, ఏకాత్మలు ఇవన్నీ పనిచేసేటువంటి అవకాశం తక్కువగా కనిపిస్తోంది. తగ్గింది. గతంలో ఉన్నటువంటి పిచ్చి, గతంలో ఉన్నటువంటి ఉన్మాద స్థితి నుంచి తగ్గింది. ఈ తగ్గినటువంటి పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి రైట్ వింగ్, అంటే బీజేపీ ఏతర పార్టీలు ఏవి కూడా సన్నద్ధంగా లేవు. అవి సన్నద్ధంగా ఉన్నాయా లేవా అని చూసే పరిస్థితుల్లో కూడా జనం లేరు. ఆల్టర్నేటివ్ కోటేసే అవకాశం ఉంది. వాళ్ళకై తెలియకుండా వాళ్ళు గెలిచే ప్రమాదం ఉంది. అది ఇండియా కూటమి లేకపోతే కాంగ్రెస్ కూటమి, ఏ కూటమైనా కానీ యాంటీ బీజేపీ ఫోర్సెస్కి కొంత ప్రామినెంట్ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాషాయ జెండా రెపరెపలు కొంత తగ్గే ప్రమాదం బలంగా కనిపిస్తోంది. 211 దాటితే 211 వరకు పర్వాలేదు బీజేపీ, అంతగా మించి పెరిగే పరిస్థితి కనబడటం లేదు. అందుకని కేంద్రంలో తిరిగి మోడీ గారు
వచ్చేస్తాను అనే బలంగా మాట్లాడుతున్నాడు. అంతకుమించి నాకంటే ఆల్టర్నేటివ్ ఎవరున్నారు ఈ ప్రపంచంలో అంటున్నాడు ఆయన. నేను తప్ప మీకు దిక్కేది అంటున్నాడు ఆయన భారత ప్రజల్ని. మేము వెతుక్కుంటామండి, గతంలో మేము మిమ్మల్ని అలాగే వెతుక్కుని ప్రధానం చేసాం, ఇప్పుడు ఇంకొకళ్ళని వెతుక్కోవడం మాకు కొత్త ఏం కాదు, మేము చాలా కాలంగా చేస్తున్నాం ఈ పని. మొరార్జీ దేశాయి గారు నిద్రపోతున్న ఆయన్ని తీసుకొచ్చి ప్రధానం చేసిన చరిత్ర ఉంది మాకు. కాబట్టి మేము ఎవరో ఒకళ్ళని మేము చూసుకుంటామండి, మీరు ఆందోళన పడద్దు, మీరు ఆవేదన పడద్దు, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు పెంచినటువంటి ధరలను మీరు ఎంజాయ్ చేయండి, మీరు పెంచిన నిరుద్యోగాన్ని మీరు ఎంజాయ్ చేయండి, మీరు పెంచినటువంటి ఒక రకంగా అసమానతలు, ఇన్ఈక్వాలిటీ, దీన్ని మీరు ఎంజాయ్ చేయండి అని ఒక గుణపాఠం నేర్పడం కోసం ప్రజలైతే మనసుల్లో స్థిరచిత్తులై ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ 211కు పరిమితం అయ్యి ఎన్డీఏ మొత్తం కలిపి 240 దగ్గర పరిమితం అయితే మాత్రం బీజేపీకి చాలా గడ్డు కాలం ఉంటుంది. ఆ గడ్డు కాలం కనిపిస్తోంది. సిద్ధంగా ఉన్నారా ప్రజలు? రాహుల్ గాంధీ అంటే స్ట్రైచర్ వైజ్ కేసీఆర్ గారు గత ఎన్నికల్లో ఒక మాట వాడాడు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. కేసీఆర్ స్ట్రైచర్ ఏమిటి, ఆయనకి ప్రత్యర్థిగా చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి స్ట్రైచర్ ఏమిటి, కేసీఆర్ స్ట్రైచర్తో కంపేర్ చేయదగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అవతల శిబిరంలో అని ఛాలెంజ్ చేసి మాట్లాడారు. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. కానీ ప్రజలు ఆల్టర్నేటివ్ చూసుకున్నారు అతనిలో. అతను నిబద్ధుడా, ప్రజలకి సేవ చేస్తాడా, అతను తప్పులు చేయటం లేదా అనేది వేరే గొడవ. రేవంత్ రెడ్డి కూడా ఈ గేమ్లో భాగస్వామి. అంతే తప్ప జనాలు వ్యతిరేకతని ఏదో రూపంలో అవతలవాడు సిద్ధంగా ఉన్నాడా లేడా అనే దాన్ని కూడా పట్టించుకోకుండా గెలిపిస్తారు. 94లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు నందమూరి తారక రామారావు గారికి నేను గెలుస్తున్నాను అనే నమ్మకం లేదు ఆయనకి. ఆయనే ఓపెన్గా బీఎస్పీతో పొత్తు పెట్టుకుందామని అనుకున్నాడు. హంగ్ వస్తుందనే మాట కూడా వాడేశాడు ఆయన. రేపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా హంగ్ ఏర్పడే అవకాశం ఉందని స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో నందమూరి తారక రామారావు గారు అనేశాడు. ఏమిటి ఇలా మాట్లాడేస్తున్నాడు ఈయన అని చాలామంది కంగారు పడ్డారు. బీఎస్పీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందేమో అని కూడా అనుకున్నాడు ఆయన. కాన్శ్రీరామ్ ఒక వేవ్ నడిచింది. కాన్శ్రీరామ్ 3-4 సార్లు వచ్చాడు, చాలా ప్రాంతాల్లో మాట్లాడాడు. జనాల్లో ఆయన పట్ల ఒక ఆదరణ కనిపించింది. సో వీళ్ళు కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎన్టీ రామారావు స్వయంగా అనుకున్నాడు. తీరా ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసరికి అంతకుముందు ఆయన గెలిచినటువంటి 2 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలిచాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, అది వేరే గొడవ. కానీ ఆ భయం అయితే ఉండింది ఆయనకి. అలా ప్రజలు ఆయన ఎన్నుకుంటారని ఆయనే ఎన్నుకున్నారు. ఎన్నుకోవడం మాత్రమే కాదు, అంతకుముందు 2 ఎన్నికల్లో ఆయన గెలిచిన 2 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. సో జనాలు గెలిపించదలుచుకుంటే అలాగూ గెలిపిస్తారు, ఓడించదలుచుకుంటే విచిత్రంగా ఓడిస్తారు. ఎంత విచిత్రంగా ఓడిస్తారంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు మీద భయంకరమైన వ్యతిరేకత ఉన్నట్లుగా బయటకి కనిపించలేదు జనం. జగన్ పట్ల ఆదరణ ఉంది అనేది అర్థమైంది, కానీ చంద్రబాబుని మరీ అలా తీసి పక్కన పడేస్తారా అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉండింది. కానీ తీసి పక్కన పడేశారు. అంత పెద్ద బీభత్సమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఏం చేశాడు చంద్రబాబు అని చెప్పి ఇప్పటికే రెఫరెన్స్లోకి వెళ్ళి మాట్లాడతారు. కానీ అంటే చాలా హిడెన్గా కనిపించని దుర్మార్గాలు చాలా చేశాడు చంద్రబాబు. ఈ దుర్మార్గాలు పైకి కనిపించట్లేదు కదా, ఇవన్నీ జనం గుర్తుపెట్టుకుని వస్తారా అనుకున్నారు. కానీ ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుని పక్కన కూర్చోబెట్టారు. అదే ప్రమాదం రేపు మోడీకి ఉండే ఛాన్స్ ఉంది. అందుకని ఆ రోజున రామారావు ఎట్లాగైతే ఓడిపోతాననుకుని గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు 94లో, అలా రాహుల్ గాంధీ కావచ్చు. గెలిచేస్తున్నాను నేను తప్ప ఎవడున్నాడు ఆల్టర్నేటివ్ ఈ ప్రపంచానికి అని తొడలు కొడుతున్నటువంటి మోడీ గారు నిష్క్రమించాల్సిన పరిస్థితి రావచ్చు. పరిస్థితి అంత అనుకూలంగా అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏలో ఉన్నాను, మోడీ మళ్ళీ వచ్చేస్తున్నాడు, నేను గెలిచేస్తున్నాను అని చెప్తున్నాడు. కానీ ఈసారి ఆయన చెప్తున్నటువంటి మాటలు వర్కౌట్ అయ్యేలాగా జనం మూడు ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.